కూకట్పల్లిలో సహస్ర అనే బాలిక హత్య కేసు. దీని వెనకాల ఎంత పెద్ద క్రిమినల్ ఉన్నారో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఒక చిన్న బాలుడు 10th క్లాస్ చదువుకునే పిల్లాడు ఈ క్రైమ్ చేశాడని. అసలు ఏంటి సార్ సొసైటీ అసలు ఎక్కడికి పోతుంది? ఈ మధ్య ఇలాంటి షాకింగ్ క్రైమ్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. దాని గురించి, ఈ కేసు గురించి, ఈ పరిస్థితుల గురించి మీ అభిప్రాయం, విశ్లేషణ? దీనికి అబ్బాయి క్రిమినల్ అనే బదులు మీ యూట్యూబ్లే క్రిమినల్, మీ సోషల్ మీడియా క్రిమినల్. ఎందుకంటే అంత మాట నేను ఎందుకు అనవలసి వచ్చిందంటే, సోషల్ మీడియాని మనం టోటల్గా ఒక మంచి పద్ధతిలో, మంచి ఆలోచనతో సోషల్ మీడియా, యూట్యూబ్లు కానీ ఒక మంచి చెప్పడానికి ఉండాలి తప్ప అక్కడ చెడు చెప్పడానికి చాలా 90% చెడు చెప్పడానికే ఉన్నాయి. అంటే మన వ్యూస్ కోసం, మన ఏదో మన రాత్రి వ్యూస్ పెరగడం కోసము మన మంచి కంటే తప్పు నేర్పిస్తున్నాం, తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం. తప్పుడు మనం యూట్యూబుల్లో ఎలా చంపాలి, ఏ విధంగా చంపి ఏ విధంగా పెట్టాలి, లేకపోతే ఏ విధంగా ఒక అమ్మాయిని మనం ఏ విధంగా ట్రాప్లు అయ్యాలి, ఏ విధంగా మన అమ్మాయిని మనం వదిలేయాలి, ఏ విధంగా ఒక అబ్బాయిని మనం, అంటే ఇవన్నీ నేను పేరులో చెప్పకంటే మనం టీరియస్ క్రిమినల్స్కి పూర్తిగా ఎలా బాంబు పెట్టాలి, ఎలా బ్లాస్ట్ చేయాలి, ఎలా చంపాలి, ఎలా మనం మానభంగం చేయాలి, ఆడపిల్లని ఏ విధంగా పిలవాలి, ఆడపిల్లని ఏ విధంగా మనం లొంగ తీసుకోవాలి అని ఎక్కువ మనం ఓపెన్ చేస్తే అయ్యే ఎక్కువ కనబడుతున్నాయి. అది 3 సంవత్సరాల పిల్లడో 4 సంవత్సరాల పిల్లడో ఫోన్ వచ్చిన ప్రతి పిల్లడో యూట్యూబ్లు కొట్టి అవన్నీ నేర్చుకొని దాన్ని మొత్తం టోటల్గా చిన్నప్పుడే వంటకి ఎక్కించేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత తప్పు ఉంది. తల్లిదండ్రులు కూడా ఫోన్ ఇవ్వడం తప్పు, మేజర్ దాకా ఫోన్ ఇవ్వడం తప్పు. ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోన్లో మాత్రం యూట్యూబ్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్లో సెక్స్ కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది. అంటే మెచ్యూరిటీ ఈజ్ ద మైండ్. అంటే ఏజ్ కంటే ముందే మెచ్యూరిటీ అయిపోతున్నాడు. ఆ మెచ్యూరిటీ ఏమైపోతున్నాడు, ఒక అమ్మాయిని ఇలా లవ్ చేయొచ్చా, ఒక అమ్మాయిని ఇలా చేయొచ్చా, లేకపోతే ఒక అమ్మాయిని ఇలా చంపొచ్చా, లేకపోతే ఒక అమ్మాయిని ఇలా ఒప్పుకోకపోతే ఇలా చేయొచ్చా, లేకపోతే మర్డర్ ఇలా చేయొచ్చా. అంటే మంచి కంటే చెడే మన నెత్తి మీద మన మైండ్కి బాగా ఎక్కుతుంది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్లు ముందు సోషల్ మీడియా అవేర్నెస్ కానీ, యూట్యూబ్లు కానీ ముందు మనం చొరవ తీసుకోవాలా. పోలీసు వాళ్ళు తీసుకోవాలా, యూట్యూబర్స్ తీసుకోవాలా, మనం అలాగే సోషల్ మీడియా వాళ్ళు తీసుకోవాలా. వీళ్ళంతా తీసుకొని అలాంటివి ఏమైనా ఉంటే అవేర్నెస్ చేసుకొని ఫస్ట్ తల్లిదండ్రులకు మైండ్ రావాలి. తల్లిదండ్రులు మేజర్ కాకుండా వాళ్ళ ఫోన్లు ఇవ్వకూడదు. 10th క్లాస్ దాటకుండా మనం అసలు ఫోన్లు కానీ యూట్యూబ్లు కానీ ఇవ్వకూడదు. అలాగే మనం టీవీల్లో ఏవైతే ఇస్తున్నాం, టీవీలో సాటిలైట్ ఈజ్ ఓకే, ఇవన్నీ కూడా మనం ఎలా తగ్గించాలి. సాటిలైట్లో కూడా ఈ మధ్యన వేసిందే వేస్తున్నారు. ఎలా మర్డర్ చేశారంటే, ఎలా సుత్తి తీశారంటే, ఏ విధంగా కత్తి తీశారంటే, అంటే దాని మీద మైండ్ మెచ్యూట్ అయిపోయి ఆ విధంగా ఇలాగ అవుతుందా, ఇలాగ అవుతే ఈ విధంగా వస్తుందని. కానీ అవి కాకుండా ఒక మర్డర్ చేస్తే దొరికిపోతే ఇలాగవుతుంది, ఈ శిక్ష పడుతుంది, ఈ విధంగా మనల్ని ఈ విధంగా హింసిస్తారు, ఈ విధంగా అంటే భయభ్రాంతులు చేసి ఒకవేళ మంచి చేస్తే ఒక చెడు చేస్తే ఈ విధంగా ఉంటుందని అది అవేర్నెస్ తీసుకురాగలిగితే, అది తల్లులు కూడా దయచేసి మీ సెల్ ఫోన్ని మీ పిల్లలకు ఇవ్వకుండా, రేపు మీ పిల్లల మెచ్యూరిటీ కాకుండా, మీ పిల్లలు ఇబ్బంది కాకుండా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మీరు ఎప్పుడైతే ఫోన్ మీ పిల్లలకు ఇచ్చారో, మీరు 3వ తరగతి నాడు నేను చూస్తాను చాలామందిని, 3వ తరగతి నాడు ఫోన్ ఇచ్చేస్తారు. మంచిది, ఏదో సంతోషం, నా కొడుకు చూసేస్తున్నాను, నా కూతురు చూసేస్తున్నాను. నీ కూతురు మీ కొడుకు 3వ సంవత్సరం చూసింది 10వ సంవత్సరంకి వస్తాడు. ఇలాంటి మాటల్లో జరుగుతాయి, ఇలాంటి మానవంగాలే జరుగుతాయి. మెచ్యూరిటీస్ అవుతున్నారు. ఎప్పుడైతే ఎలా దొంగతనం చేయాలి, ఎలా చంపాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా మనం కత్తి పెట్టాలంటే 10 సంవత్సరాల పిల్లడికి ఎంత మైండ్ వచ్చింది అంటే అది ఎవరి తప్పు? ఆ తల్లి తప్పు కాదా? ఆ తండ్రి తప్పు కాదా? మన సమాజం తప్పు కాదా? మన యూట్యూబ్లో చూస్తున్న తప్పు కాదా? సోషల్ మీడియా తప్పు కాదా? ఆ ఒక్కడనే మీరు ముద్దాయి అంటున్నారంటే మన అందరూ ముద్దాయిలే కదా. మరి ఆ వ్యక్తి, ఆ పిల్ల, ఆ తల్లి ఎంత గారాభంగా పెంచుకొని అన్ని సంవత్సరాలు నా బంగారు తల్లిని పెంచుకున్న పిల్లని ఒక క్షణంలో ఆ కుర్రోడు చంపేశాడంటే, ఒక బేట కోసం, ఒక దీనికోసం, ఒక చిన్న దొంగతనం కోసం చంపాడు అంటే ఎంత ఆవేశం ఆ పిల్లల్లో ఉంది. ఎంత దాకా చూస్తున్నాడు, ఎంత దాకా యూట్యూబ్లో నేర్చుకుంటున్నాడు, ఎంత దాకా ఎలా చంపాలో నేర్చుకున్నాడు, ఎలా దొంగతనం చేయాలో నేర్చుకున్నాడు. అంటే ఆ తల్లిదండ్రులను కానీ మన సమాజం కానీ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ పిల్లలకు మనం ఇస్తుంది ఏంటి? మన స్కూల్లో ఏం చెప్తున్నాం, మన యూట్యూబ్లో ఏం చెప్తున్నాం, మన ఫోన్లో ఏం చెప్తున్నాం, మన టీవీల్లో ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా సోషల్ మీడియా మీద నిఘా ఉండాలా.
సోషల్ మీడియాలో మనమే రిటెక్ట్ చేసుకుంటూ మనమే అసభ్యకర విషయాలు కానీ అసభ్యకర మాటలు కానీ కొన్ని మనం తీసివేసి దాని మీద మనం సంసార్ చేయాలని ఎన్నోసార్లు చెప్పాం. అలాంటివన్నీ కూడా చేయాలి. పోలీసులు కూడా దాని మీద నిఘా పెట్టాలి, గవర్నమెంట్లు కూడా నిఘా పెట్టాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్ చేతికి రాకుండా, పిల్లలు 10th క్లాస్ కాదు మేజర్ అయ్యిన దాకా ఏమి ఇవ్వకుండా ఉండగలిగితే వాళ్ళని మనం మంచి దారిలో నడపగలుగుతాం. మంచి దారిలో నడుపుతున్నాం అంటున్నాం. ఎక్కడ నడుపుతున్నాం? వాళ్ళు మంచితనంగా అమ్మా నాకు ఫోన్ కావాలంటే ఇస్తున్నాం. ఆ ఫోన్లో యూట్యూబ్ చూస్తున్నారా, ఫేస్బుక్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, ఏం చూస్తున్నారు, ఏం పాడైపోతున్నారు, ఏం నాశనం అయిపోతున్నారు మనం చూడగలుగుతున్నామా? ఈ మర్డర్ని ఒక కుర్రోడు అనే బదులు మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ మేజర్ కాకముందే చనిపోయినట్టే ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలి. ఎవరు ముద్దాయిలు? ఆ తల్లి ఆ తండ్రి ముద్దాయి. ఆ అబ్బాయి మేజర్ కాదు కదా, ఆ ముద్దాయి. ఎవరు ఇంకా ముద్దాయి దీంట్లోని? సోషల్ మీడియా ముద్దాయి, యూట్యూబర్స్ ముద్దాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తల్లి బాధ కడుపు కోత ఎవరు ఇవ్వగలుగుతారు? ఆ తల్లి కడుపు కోత ఆడపిల్ల చనిపోతే ఆ చనిపోయిన బాధని కన్నీరుని మనం ఎవరైనా ఇవ్వగలుగుతామా? మనం చేసిన పాపానికి, మనం చేసిన మాయకి ఈరోజు యూట్యూబ్లో చూపించిన వాటికి, మనం ఈ రోజులో ఫేస్బుక్లో చూపించిన వాటికి, ఈ రోజులో మనం అన్నీ కూడా సమాజంలో ఫోన్లో చూపించి మనం చేసిన ఆ తల్లిదండ్రులు కూడా ఫోన్ ఇచ్చి ఆ తల్లిదండ్రుల అబ్బాయిని పాడు చేసినందుకు ఆ తల్లిదండ్రులకు శిక్ష పడాలి. ఆ తల్లి అడుగుతుంది ఏంటంటే ఆ కొడుకుని మాకు ఇవ్వండి, మా కూతుర్ని చంపిన వాడిని మాకు ఇవ్వండి, ఆ తల్లిదండ్రులు ఇవ్వండి అడుగుతుంది. నేనేమంటానంటే పోలీసులు రిక్వెస్ట్ ఏంటంటే మేజర్ కాకముందే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పు నీది కాదు, నీ తల్లిదండ్రులది కాబట్టి నీ తల్లిదండ్రులు కూడా లోనేయమని అడుగుతున్నాను నేను. నీ తల్లిదండ్రులు కూడా లోనేయి, ఇమ్మిని కూడా లోనేయి. ఆ తల్లికి మరి ఆ కడుపు శోకానికి ఆమె అడుగుతున్న బాధ, ఆమె పడుతున్న బాధ, ఆమె పడుతున్న కష్టం, మరి ఆమె అడగడంలో తప్పే ఉంది. వాటిని మాకు అబ్జెప్పేయండి అని అడుగుతుందంటే ఆ బాధ ఉంది ఆమెకి, ఆ కష్టం ఉంది. ఆ కూతురు కల్లారా చనిపోతుంటే ఆ బాధ ఉండదా? మరి ఆ బాధను మనం చూసుకొని సమాజం ఇలా చేస్తుంది, ఈ సమాజం ఇలాగ అయిపోయిందే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా యూట్యూబర్స్ దయచేసి ఇలాంటివన్నీ కూడా తీసివేసి, ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో దొరకకుండా మంచి చేయండి, చెడు చేయకండి, మంచి చూపండి, చెడు చూపకండి. దయచేసి మీ తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, దయచేసి అప్ టు మేజర్ దాకా ఫోన్లు ఇవ్వకండి. అప్ టు మేజర్ దాకా మీరు కొన్ని సిచ్యువేషన్లు దయచేసి మీరు ఈ బ్రాడ్కాస్టింగ్ కూడా మీరు చేయకండి. ఇలాంటివన్నీ మీరు చేస్తే, మంచిగా చూపిస్తే రేపు పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం 10th క్లాస్లోనే మనం చంపడానికి మొదలుపెట్టిన పిల్లలకు రేపు వస్తే రేపు ఆ అబ్బాయిని చూసి ఇంకొకరు మొదలు పెడతారు, ఆ అమ్మాయిని చూసి ఇంకొకరు మొదలు పెడతారు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం అరికట్టాలంటే తల్లిదండ్రులు అవేర్నెస్ తెచ్చుకోవాలా, సమాజం అవేర్నెస్ తెచ్చుకోవాలా, సోషల్ మీడియాలో రావాలా, సోషల్ మీడియాని గట్టిగా చెప్పాలా, పోలీసులు నిఘా, గవర్నమెంట్ నిఘా ఉంటేనే అవుతుంది. కనుక దయచేసి అందరూ తీసుకోవాలి, దీన్ని మొత్తం టోటల్గా సీరియస్గా తీసుకోవాలా. ఈ రోజు అయిపోయింది కదా, రేపు వస్తే మళ్ళీ చూద్దాం అనుకుంటే ఇంకో కుకటిపల్లిలో అవుతుంది, లేకపోతే ఇంకో ఫతేనగర్లో అవుతుంది. కాబట్టి దయచేసి చూడమని అడుగుతూ ఇది ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవాలని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.